హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ DHFL పై సంచలన కథనాన్ని ప్రచురించింది కోబ్రా పోస్ట్. బ్యాంకుల నుంచి అడ్వాన్స్ రుణాలను తీసుకుని డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆరోపించింది. దాదాపు 31,000 కోట్ల రూపాయలను విదేశాలకు మళ్లించినట్టు తన కథనంలో తెలిపింది కోబ్రా పోస్ట్. కోబ్రా పోస్ట్ తన కథనంలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రమోటర్ల కపిల్ వాధ్వన్, అరుణ్ వధ్వన్, ధీరజ్ వధ్వన్ విదేశాల్లో డొల్ల కంపెనీలు సృష్టించి అక్రమ మార్గాల్లో నిధులను తరలించినట్లు తెలిపింది. మొత్తం 32 బ్యాంకుల నుంచి 97,000 కోట్ల రూపాయలు సేకరించినట్లు చెప్పింది కోబ్రా పోస్ట్. ఆ మొత్తంలో 31,000 కోట్లను డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆరోపించింది. కార్పొరేట్ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే 21,000 కోట్ల రూపాయలను మళ్లించినట్టు వెల్లడించింది. DHFL నిధులను ఎలా సేకరించిందో ఆ వివరాలను కూడా తెలిపింది కోబ్రా పోస్ట్. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నట్లు తెలిపింది. విదేశీ రుణాల రూపంలో 3,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బోర్డు నుంచి మరో 3,000 కోట్ల రూపాయలు సేకరించినట్లు వెల్లడించింది. అంతేకాదు డిపాజిట్ల రూపంలో 9,225 కోట్ల రూపాయల నిధులు సేకరించినట్లు చెప్పింది కోబ్రా పోస్ట్. SBI నుంచి మరో 11,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4,000 కోట్లు రాబట్టింది. ఈ డొల్ల కంపెనీలకు డైరెక్టర్లు, ఆడిటర్ కూడా ఒక్కరే ఉన్నట్లు ఆరోపించింది కోబ్రా పోస్ట్. ఈ గోల్మాల్ వ్యవహారంతో DHFL షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇన్వెస్టర్లు తమ డబ్బులను వెనక్కి తీసుకోవడంతో 8% షేర్లు పడిపోయాయి. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని, అలాంటిదేమీ లేదని చెప్తోంది DHFL. ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ DHFL పై సంచలన కథనాన్ని ప్రచురించింది కోబ్రా పోస్ట్. బ్యాంకుల నుంచి అడ్వాన్స్ రుణాలను తీసుకుని డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆరోపించింది. దాదాపు 31,000 కోట్ల రూపాయలను విదేశాలకు మళ్లించినట్లు తన కథనంలో తెలిపింది కోబ్రా పోస్ట్. కోబ్రా పోస్ట్ తన కథనంలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రమోటర్లు కపిల్ వాధ్వన్, అరుణ్ వధ్వన్, ధీరజ్ వధ్వన్ విదేశాల్లో డొల్ల కంపెనీలు సృష్టించి అక్రమ మార్గాల్లో నిధులను తరలించినట్లు తెలిపింది. మొత్తం 32 బ్యాంకుల నుంచి 97,000 కోట్ల రూపాయలు సేకరించినట్లు చెప్పింది. ఆ మొత్తంలో 31,000 కోట్లను డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆరోపించింది. కార్పొరేట్ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే 21,000 కోట్ల రూపాయలను మళ్లించినట్లు వెల్లడించింది. DHFL నిధులను ఎలా సేకరించిందో ఆ వివరాలను కూడా తెలిపింది కోబ్రా పోస్ట్. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నట్లు తెలిపింది. విదేశీ రుణాల రూపంలో 3,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బోర్డు నుంచి మరో 3,000 కోట్ల రూపాయలు సేకరించినట్లు వెల్లడించింది. అంతేకాదు డిపాజిట్ల రూపంలో 9,225 కోట్ల రూపాయల నిధులు సేకరించినట్లు చెప్పింది కోబ్రా పోస్ట్. SBI నుంచి మరో 11,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4,000 కోట్లు రాబట్టింది. ఈ డొల్ల కంపెనీలకు డైరెక్టర్లు, ఆడిటర్ కూడా ఒక్కరే ఉన్నట్లు ఆరోపించింది కోబ్రా పోస్ట్. ఈ గోల్మాల్ వ్యవహారంతో DHFL షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇన్వెస్టర్లు తమ డబ్బులను వెనక్కి తీసుకోవడంతో 8% షేర్లు పడిపోయాయి. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని, అలాంటిదేమీ లేదని చెప్తోంది DHFL. ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.